హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ సీజన్ 4 ఎపిసోడ్ 12 అయితే మీకు వీళ్ళు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. అండ్ మీకోసమే ఎంతో కష్టపడి నైట్ 9 PM నుంచి టుడే ఎర్లీ మార్నింగ్ 2:30 వరకు ఈ వీడియో మీద వర్క్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎగ్జాక్ట్ 7 AM కి అయితే రిలీజ్ అవుతుంది. అండ్ ఈ వీడియో రిలీజ్ అయ్యడానికి నేనైతే గాఢ నిద్రలో ఉంటాను. అండ్ మీరు మనకి ఏదైనా హెల్ప్ చేయాలంటే అయితే వీడియోని ఫుల్ ఫెజ్డ్గా ఆన్లైన్లో చూసి ఎంజాయ్ చేయడానికి అయితే ట్రై చేయండి. వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకొని చూడడానికి ట్రై చేయకండి. దానివల్ల మన ఛానల్ రెవెన్యూ మీద అయితే ఎఫెక్ట్ పడుతుంది. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన ఆయన కోచి ఇంకా నానేసే పాప ఇద్దరు కూడా వాళ్ళ నెక్స్ట్ డెస్టినేషన్ ఏరియాకి అయితే వెళ్తూ ఉంటారు. ఇంకా అప్పుడే వీళ్ళ లొకేషన్ E2లో ఉండడంతో ఇంకా అప్పుడే ఆయన కోచి అలా అయితే మనం త్వరగా వెళ్ళాలనడంతో ఇంకా అప్పుడే నానేసే పాప ఆగండి సెన్పై గారు, మీకు ఒక విషయం తెలుసా, నాకు ఇక్కడ ఒక షార్ట్ కట్ దావ తెలుసు. సో దీని ద్వారా మనం వెళ్ళామంటే ఖచ్చితంగా మనం అందరికంటే ఫస్ట్ రీచ్ అవుతాం అనడంతో ఇంకా అప్పుడే ఆయన కోచి బట్ ఈ రోడ్ అనేది కొంచెం రిస్క్ అనమాట. సో మనం కొండ చుట్టూ వేసుకొని వెళ్తే బెస్ట్ అనడంతో ఇంకా నానేసే పాప కూడా లేదు సెన్పై గారు, నన్ను నమ్మండి అండ్ మీరు కూడా నాతో పాటు రండి, ఖచ్చితంగా మనమే ఫస్ట్ వెళ్తామండంతో ఇంకా మాట్లాడిన ఆయన కొద్ది కన్ఫర్మ్ ఇది నిజంగానే ఏదో ప్లాన్ వేసుకుంది, ఖచ్చితంగా ఏదో తేడా జరగబోతుంది, రెడీగా ఉండాలని చెప్పి మనం డిసైడ్ అవుతాడు. ఇంకలా మన ఆయన కొద్ది ఇంకా నానేసే పాప D3 లొకేషన్ దాటుకుంటూ కొండగుట్టల్లో నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకెప్పుడైతే మన వాళ్ళు ఆ కొండగుట్టలు ఎక్కుతారో ఇంకప్పుడే నానేసే పాప అయాన కోజీ గారు మీరేమనుకోనంటే నేను మిమ్మల్ని ఓ ప్రశ్న అడగచ్చా అంటుంది. ఇంకా ఆ మాటలు అయాన కోజీ కూడా ఈ రోజు అంతట్లో కూడా ఫర్ ది ఫస్ట్ టైం నువ్వు నన్ను క్వశ్చన్ అడిగావు, సర్లే ఏంటో అడుగు అనడంతో ఇంకా అప్పుడే నానాసే పాప సైలెంట్గా బ్యాగ్ పక్కన పెట్టి అంతకంటే ముందర మీరు నన్ను క్షమించాలి, ఇప్పటి నుంచి మీరు నెక్స్ట్ డెసిగ్నేషన్ ఏరియాస్కి అయితే రీచ్ అవ్వలేరు, ఎందుకంటే నేను కావాలనే మిమ్మల్ని ఆ కొండ చుట్టూరు కాకుండా ఇలా పిలుచుకొని వచ్చి ఒక అన్నోన్ లొకేషన్లో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ నాకు తెలిసినంత వరకు మీకు ఈ స్కూల్లో ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ మీరు కూడా ఎన్నో అలయన్స్లు ఫామ్ చేశారు. ఇంకా టైం మూవ్ అయ్యే కొద్దీ మీరు మీ ఒరిజినల్ ఎబిలిటీస్ని ఇంకా మీ యొక్క ట్రూ మోటివ్ని అందరు స్టూడెంట్స్కి చూపించుకుంటా మీకంటూ ఇప్పుడు ఒక గుర్తింపును అనేది తెచ్చుకున్నారు. బట్ నాకు తెలిసినంత వరకు మీరు ఖచ్చితంగా ఈ స్కూల్ మీకు అవసరం లేదనుకుంటా అనడంతో ఇంకా మాట్లాడిన ఆయన కొంచెం కూడా ఈ సొల్లంతా ఆపి అసలు నువ్వు ఈ క్వశ్చన్స్ నన్నెందుకు అడుగుతున్నావో ఆ విషయం మాట్లాడు అనడంతో ఇంకా నానాసే పాప కూడా ఎందుకంటే మీరు ఒక వైట్ రూమ్ స్టూడెంట్ అండ్ నేను ఇక్కడికి వచ్చినది కేవలం యాక్టింగ్ చైర్మన్ అండ్ షుగిషిరో ఆర్డర్స్ పాటించి మిమ్మల్ని ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేయించాలని ఒకే ఒక్క కారణంతో నేను ఈ స్కూల్లోకి అయితే ఎంటర్ అయ్యాను. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంజురీ చేస్తాను, ఆ తర్వాత మీకుండే వాచ్ ద్వారా అలారం యాక్టివేట్ చేస్తాను, అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఇంజురీ కారణంగా ప్రెసెంట్ ఈ టెస్ట్ నుంచి పక్కన తప్పుకుంటారు, ఆ తర్వాత మీరు ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ అయిపోతారు. ఎలా ఉంది నా ప్లాన్ అనడంతో ఇంకా ఆ మాటలు ఆయన కొంచెం కూడా ఓకే ఓకే నువ్వు బాగానే ప్లాన్ చేసావు, ఒక్క నిమిషం ఉండని చెప్పి బ్యాగ్ పక్కన పెట్టుకుంటా, ఒకవేళ ఇప్పుడు నేను నీ చేతిలో ఓడిపోతే నేను ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ అయిపోతా, కానీ ఇక్కడ ఆ విషయం జరగదు కదా అని చెప్పి మనోడు కూడా ఇంకా ఫైట్కి రెడీ అవుతాడు. ఇంకా అప్పుడే నానాసే పాప ఒకవేళ ఇప్పుడు మీరు రిటర్న్లో నా మీద సెల్ఫ్ డిఫెన్స్తో అటాక్ చేసినా సరే ఇప్పుడు ఇద్దరు కొట్టుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా వైలెన్స్ చట్టం కింద మన ఇద్దరం కూడా ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ అయిపోతాం, ఎలా జరిగినా సరే అది నాకు హ్యాపీనే అనడంతో ఇంకా అయాన కోచ్ కూడా అది కూడా కరెక్టేలే, అలాగైతే నేను కొంచెం జాగ్రత్తగా ఫైట్ చేయాలి, ఇంకా మొదలెడదామా అనడంతో ఇంకా ఒక్కసారిగా మన ననేసే పాప ఫైట్కి రెడీ అవుతుంది అండ్ వెంటనే మన అయన కోచ్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ బట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనోడు దాన్ని తప్పించుకొని మనోడు తన ముఖం మీద గుద్దడానికి చెయ్యి తీసుకుని వెళ్ళి ముఖం దగ్గర ఆపేసి ఫస్ట్ స్ట్రైక్ ఒకవేళ నేను కానీ దీన్ని మొగం మీద ల్యాండ్ చేస్తుంటే ఆటోమేటిక్గా నాకౌట్ అయిపోయేదానివే. నేను నీ దగ్గర నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నానాసే, ఇంత సింపుల్ ట్రిక్స్ కాకుండా కొంచెం హార్ష్గా ట్రై చేయడంతో ఇంకా నానాసే పాప కూడా అవునా అలాగైతే ఇప్పుడు చూడండి అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ ఈసారి కూడా సేమ్ రిజల్టే, మళ్ళీ డిఫెండ్ చేసి మళ్ళీ ఈసారి తన ముఖం మీద గుద్దడానికి దగ్గర తీసుకుని వెళ్ళి ఇది రెండోసారి, ఒకవేళ దీన్ని ల్యాండ్ చేసినా సరే నువ్వు ఈసారి కూడా నాకౌట్ అయిపోతావు, కమాన్ ఇంకా బాగా ఫైట్ చేయంటాడు. ఇంకా కోపం తెచ్చుకున్న మన నానాసే పాప వెంటనే అటాక్ చేస్తుంది. బట్ ఈసారి కూడా సేమ్ రిజల్టే, మూడోసారి కూడా తను డాట్ చేసి ముఖం మీద చేపెట్టి ఇది మూడోసారి, ఒకవేళ దీన్ని లాంచ్ చేసినా సరే సేమ్ రిజల్టే, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలా తలుచుకున్నా నన్ను డిఫీట్ చేయలేవు, ఇంకేదో ఆపేస్తే మంచిదండంతో ఇంకా నానాసే పాప కూడా నేను విన్నట్లుగానే మీరు ఎంతో స్ట్రాంగ్గా ఉన్నారు అని చెప్పి ఒక్కసారిగా 2 అడుగులు వెనక్కేసి, కానీ మీకు ఒక్క విషయం మాత్రం తెలీదు, మీరు మీ యొక్క మాటలతో నన్ను ఫిజికల్గా కాకుండా మెంటల్గా బ్రేక్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ అది జరగని పని, ఎందుకంటే ఆల్రెడీ నా మనసులో ఇంకా నా బాడీలో నేను కాకోకుండా ఇంకొక పర్సన్ ఉన్నారని చెప్పి వెంటనే గాల్లోకి ఎగిరి రెప్పపాటు క్షణంలో అయాన కోచ్ మీద ల్యాండ్ అవుతుంది. బట్ ఈసారి కూడా మన అయాన కోచ్ తప్పించుకుంటాడు. ఇంకప్పుడే నానాసే బాబు కూడా ఖచ్చితంగా ఈ వర్షన్లో ఉండే నేను మిమ్మల్ని అయితే బీట్ చేస్తాను, గెట్ రెడీ అంటుంది. ఇంకా మన అయాన కోచ్ కూడా నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్, చిన్నపిల్లలరా మీరు.
అసలు ఈ వర్షన్ ఎవరు అని అడుగుతారు. ఇంకా అప్పుడే ననాసే పాప కూడా యాక్చువల్గా నేను ఈ స్కూల్కి మిమ్మల్ని స్టాప్ చేయడానికంటే రాకముందర నేను ఒక చోట ఉన్నా. ఇన్ఫ్యాక్ట్ ఆ ప్లేస్ ఒక డార్క్ ప్లేస్ అనమాట. యాక్చువల్గా నేను మిమ్మల్ని అయితే బ్లేమ్ చేయను, ఎందుకంటే మీకు నా యొక్క డార్క్నెస్ గురించి తెలియదు కాబట్టి. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న నేను ననాసేనైతే అస్సలు కాదు. నా పేరే మట్సువా ఇచ్చిరో అంటుంది. ఇంకా ఆ మాటలు ఆయన కొజి అసలు వీడియో డబ్బా అనుకుంటాడు. ఇంకప్పుడు ననాసే పాప ఎవరైతే మీ ఫాదర్ చంపాడో ఆ వ్యక్తి యొక్క కొడుకుని నేను ఇప్పుడు ఈ అమ్మాయి బాడీని అయితే పొసెస్ చేశాను, అది కూడా ఇప్పుడు నేను నిన్ను బీట్ చేయడం కోసమే. ఇంకా మొదలెడదామా అనడంతో ఇంకా ఆ మాటలైన ఆయన కొజి తొక్కేం కాదు, నీ తొక్కలో జోకులు నా దగ్గర ఆపి మర్యాదగా ఈ సొల్లు యాక్టింగ్ ఆపేస్తావా అంటాడు. ఇంకా ఆ మాటలైన ననాసే పాప కోపంగా నేను ఇక్కడికి వచ్చిండేదే నిన్ను డెస్ట్రాయ్ చేయడానికి అని చెప్పి ఒక్కసారిగా మన ఆయన కొజి మీద అయితే అటాక్ చేస్తుంది. ఇంకా అలా మన ఆయన కోజి కూడా తను చేసే అన్ని అటాక్స్ నుంచి కూడా డిఫెండ్ అవుతూ ఉంటాడు. కానీ బట్ రిటర్న్లో అయితే ఈసారి మన ఆయన కోజి అయితే అటాక్ చేయడు. అండ్ ఈ గ్యాప్లోనే మన ననాసే పాప ఆయన కోజి మీద మల్టిపుల్ టైమ్స్ అటాక్ చేసుకుంటా ఖచ్చితంగా ఈసారి వదిలిపెట్టను, నిన్ను మాత్రం అస్సలు వదిలిపెట్టను, ఈసారి నేను నిన్ను ఓడిస్తా, ఐ స్వేర్ ఖచ్చితంగా నిన్ను బీట్ చేస్తా అని చెప్పి మన అయన కోజి మీద అయితే మల్టిపుల్ స్ట్రైక్స్ ఇస్తూ ఉంటుంది. అండ్ ఆ ప్రాసెస్లో భాగంగానే మన అయన కోజి కడుపులో కూడా దంతుంది. దెబ్బకు మనోడు 2 అడుగులు ఎనికిపోయి పడతాడు. ఇంకా ఈ గ్యాప్లోనే ఇదే టైం అని చెప్పి వెంటనే తన యొక్క 2 చేతులతో మన అయన కోజి మీద అటాక్ చేస్తుంది. అండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన అయన కోజి దాన్ని డిఫెండ్ చేస్తాడు. ఇంకా దాన్ని చూసిన ననాసే పాపకి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఏంటి నేను ఇంత కష్టపడి ఫైట్ చేసినా సరే ఇంత ఈజీగా ఇతను నా అటాక్ను బ్లాక్ చేశాడా అనుకుంటుంది. ఇంకా అప్పుడే మన ఆయన కోజి కూడా చేసావులే తొక్కలో స్టంట్, తొక్కలో యాక్టింగ్ అన్నట్లు తన మనసులో అనుకుని సైలెంట్గా తన వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే మన ననాసే పాప 2 అడుగులు వెనక్కేసి ఇంతవరకు చేసిన అటాక్స్ వల్ల ఎంతో అలసిపోతూ గసపోసుకుంటూ ఉంటే ఇంకా అప్పుడే మన ఆయనకు వచ్చి ఇంకా చాలు ననాసే, ఇప్పటికే నువ్వు ఎక్కువగా యాక్టింగ్ చేసావు, ఇన్ఫ్యాక్ట్ నీ లోపల మల్టిపుల్ పర్సనాలిటీస్ లేవని నాకు ముందు నుంచి నేను తెలుసు. అండ్ ఇదంతా కూడా నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు, నిన్ను ఎవరు పొసెస్ చేయలేదు అండ్ నీ లోపల దయ్యం కూడా లేదు, నార్మల్గా బిహేవ్ చేయంటాడు. ఇంకా అప్పుడే ననాసే కూడా అవునా నువ్వు చెప్తేనే కూడా నిజమే అనుకుందాం, మరి అట్లయితే ఎవరు నేను చెప్పు అంటుంది. ఇంకా మన ఆయన కొంచెం కూడా యాక్చువల్గా నీ అంతా నువ్వే ఫోర్స్ఫుల్గా నీ లోపల ఇంకొక అనదర్ పర్సనాలిటీ డిజార్డర్ ఉందన్నట్లు నువ్వే ఇంప్లాంట్ చేసుకున్నావు. ఇన్ఫాక్ట్ నీ లోపల ఎవరు లేరు నువ్వు తప్ప. నీకు తెలుసా నువ్వు మాట్లాడేటప్పుడు అన్ని సైన్స్ అప్పుడు ఎన్నో డిఫరెన్సెస్ ఉన్నాయి, దాన్ని బట్టే తెలిసిపోతుంది నువ్వు కేవలం ఒక సింగిల్ పర్సన్ అనడంతో ఇంకా మాట్లాడిన నానాసే పాప కూడా అవునా ఒకవేళ నువ్వు అన్నట్లు నేను సింగిల్ పర్సన్ అయితే దానికి ప్రూఫ్ ఏంటి చెప్పు అంటుంది. ఇంకా మాట్లాడిన ఆయనకు వచ్చి ఇలా ఎక్సైట్ అవ్వడాలు అండ్ కోపంగా చూడ్డాలు ఇలా గట్టిగా మాట్లాడాలు వీటన్నిటి వల్ల నీలో ఇంకొక పర్సనాలిటీ ఉంది అని నువ్వు అనుకుంటే అదొక పెద్ద భ్రమ కిందే లెక్క, నువ్వు కేవలం ననాసేవే అంటాడు. ఇంకా మాట్లాడిన ననాసే పాప లేదు వీల్లేదు నేను మట్సుమో ఇచ్చిరో అంటుంది. ఇంకా మన ఆయన కోజి కూడా నువ్వు ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పినా సరే నిజాన్ని మాత్రం అది మార్చదు. ఒకవేళ నీ పేరు మట్సోనే అనుకోండిలే, నువ్వు ననాసేనే ఆవహించినావు అనుకోండిలే, అట్లయితే పీల్చు, ననాసేతో నేను మాట్లాడాలి. ఇన్ఫాక్ట్ నేనైతే నిన్ను నమ్మడం లేదు, నేను కేవలం ననాసేనే నమ్ముతున్నాను. నువ్వు ఈ వర్షన్లో స్ట్రాంగ్గా ఉన్నావు అనుకుంటే అది నీ తప్పే, ఇంకా నువ్వు చాలా స్ట్రాంగ్గా మారాలి, అది కూడా ఇట్లాంటి పిచ్చితనం లేకోకుండా మారాలి. ఒకవేళ నువ్వు ఇలాగే నా మీద ఎన్ని అటాక్స్ చేసినా సరే నేను ప్రామిస్ చేసి చెప్పగలను నువ్వు ఒక్క అటాక్ కూడా నా మీద లాంచ్ చేయలేవు. ఒకవేళ నీకు నిజంగానే నన్ను ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేయాలంటే చెప్పు, నేను ఇక్కడే ఉంటాను అని నువ్వు నా కళ్ళ ముందర నీ బట్టలు చింపేసుకొని టీచర్స్కి కాల్ చేయి, అప్పుడు ఆటోమేటిక్గా నేను నిన్ను ఏదో చేశాను అనుకుని నన్ను ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేపిస్తారని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ఆ మాటలైనా మన ననాసే పాప ఒక్కసారిగా ఎంతో బాధపడుతుంది, ఎందుకంటే ఒక పర్సన్ని ఎక్స్పెల్ చేయించాలని చెప్పి తను ఇన్ని కన్నింగ్ థాట్స్ వేస్తే తను మాత్రం తన కోసం ఎంతో ఈజీగా నీకు కావాలంటే చెప్పు నేను ఎక్స్పెల్ అయిపోతాను అనడంతో ఇంకా ఆ మాటలైనా మన ననాసే పాప ఒక్కసారిగా ఎంతో బాధపడుతుంది. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్లో మనకి లైట్ ఎగామి సారీ టాకుయా ఎగామి ఇంకా మన పొట్టిదైన కుషిడ పాపని చూపిస్తారు. ఇంకా అప్పుడే మన కుషిడ పాప కూడా అసలు ఎందుకంటే నువ్వు నాకు మెసేజ్ చేసి ఇప్పుడు రమ్మన్నావు, అసలు నాతో నీకేం పని అనడంతో ఇంకా అప్పుడే యగామి గారు కూడా ఓకే సెన్పై గారు నేను క్లారిటీగా మీకు ఒక విషయం చెప్తా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ననాసే పాప అయానా కోజిని ఒక ప్లేస్కి తీసుకొని రాబోతుంది అండ్ ఖచ్చితంగా తను వాడి మీద అటాక్ చేస్తుంది అండ్ రిటర్న్లో డిఫెండ్ కొద్దీ అయానా కోజి కూడా తన మీద అటాక్ చేస్తాడు. సో అప్పుడు మీరు దాన్ని రికార్డ్ చేయండి, అప్పుడు ఆటోమేటిక్గా మనం ఈ స్కూల్ నుంచి అయానా కోజిని ఎక్స్పెల్ చేయించచ్చు అనడంతో ఇంకా ఆ మాటలైన మన కుషిడ పాప ఫస్ట్లో మన అయన కోజి వైపు మాట్లాడినా సరే మన యగామి గారు కూడా ఆపండి మీ తొక్కలో సొల్లు, మీకు కూడా అదే కావాలి కదా, ఒకవేళ మనం అయన కోజిని ఎక్స్పెల్ చేపిస్తే మనకి ఆ రివార్డ్ మనీ వస్తాయి, అప్పుడు మీకు ఏం కావాలంటే అది చేసుకోవచ్చడంతో ఇంకా వెంటనే ఈ ప్లాన్ నచ్చిన కుషిడ పాప వెంటనే అయానా కోజి ఇంకా ననాసే పాప ఏ లొకేషన్కి అయితే రాబోతున్నారో అదే లొకేషన్కి అయితే వెళ్తూ ఉంటుంది.
ఇంకా అలా మన కుషిడా పాప ఆ లొకేషన్లో ఒక మంచి ప్లేస్ చూసుకొని రికార్డింగ్కి రెడీ చేసుకుందాం అనుకుంటుంది కానీ బట్ ఈ గ్యాప్లోనే అక్కడ తనకి వెనకలో ఒక అమ్మాయి వచ్చి తన నోరు మూసిపెట్టుకొని ఆపండి కుషిడా సెన్పై గారు, ఒకవేళ మీరు ఇప్పుడు అరిస్తే ఇక్కడికి వస్తున్న మన అయానా కోజికి ఇంకా ఆ నానాసే పాప్కి ఇద్దరికి కూడా ఇక్కడ మనం ఉన్నామనే విషయం తెలిసిపోతుందని చెప్పి వెంటనే తనని అక్కడ నుంచి వేరే లొకేషన్కి తీసుకొని వెళ్తుంది. ఇంకా అప్పుడే మన కుషిడా పాప కూడా అసలు ఎందుకని అమావాస్యను నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చావడంతో ఇంకా అప్పుడే అమావాస్య పాప కూడా ఇంత రాత్రిపూట మీరెందుకు ఇక్కడికి వచ్చారు, మీకు ఇచ్చిన లొకేషన్ ఇది కాదు కదా అనడంతో ఇంకా అప్పుడే మన కుషిడా పాప లేదు నేను చల్లగాలికి ఇలా బయటికి వచ్చానడంతో ఇంకా మాట్లాడిన అమావాస్య పాప ఓ చల్లగాలికి అర్ధరాత్రి పూట ఇట్లాంటి కొండల్లో ఒక్కదానివి వీడియో రికార్డ్ చేయడానికి వచ్చావా మన కుషిడా పాప అంటుంది. ఇంకా మాట్లాడిన కుషిడా పాప లేదు లేదు నువ్వు అనుకుంటాంటే తప్పు అంటుందో లేదో వెంటనే మన అమావాస్య పాప చంపకు చెల్లు అని కొడుతుంది. దెబ్బకి మన కుషిడా పాప ఎగిరిపోయి ఓసే దొంగముండ ఎందుకు అలా కొడుతున్నావో, ఇది ఖచ్చితంగా రూట్ బిహేవియరే, ఖచ్చితంగా దీనికి నాకు తగిలిన నొప్పికి నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తూ ఉండడంతో ఇంకా అప్పుడే మన అమావాస్య పాప ఏంటి మీకు అప్పుడే నొప్పిగా ఉందా, నేను జస్ట్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నా కదా, ఇంకా మీకు పెయిన్ని ఇంకా కలిగించలేదని చెప్పి మల్టిపుల్ టైమ్స్ అయితే మన పొట్టిదైన కుషిడా పాప చంపలు పగలగొడుతుంది అమావాస్య పాప. లిటరలీ ఈ సీన్ చూసినప్పుడు మీరు నమ్ముతారో నమ్మరో నాకైతే పీక్ లెవెల్ సాటిస్ఫాక్షన్ దొరికింది. ఇంకా మన అమావాస్య పాపను కొట్టలేనని తెలుసుకున్న వెంటనే కుషిడా పాప ఒకవేళ నేను ఈ విషయం టీచర్లకు చెప్తే నువ్వు ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ అయిపోతావు అనడంతో ఇంకా అప్పుడే మన అమావాస్య కన్నింగా స్మైల్ ఇచ్చి ఒకవేళ మీరు అలా చేస్తే నేను ఒక్కదాన్నే కాదు ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ అయిపోయేది, నేను వెళ్ళేదానికంటే ముందర ఖచ్చితంగా నువ్వు ఏదైతే మిడిల్ స్కూల్లో చేసిన పెంట్ ఉందో అది మొత్తం అందరికి చొప్పేసి వెళ్తానంటుంది. ఇంకా ఆ మాటలిన కుషిడా పాపకు మైండ్ బ్లాక్ అయ్యి ఏంటి ఈ విషయం నీకు ఎలా తెలుసో ఆ అయానా కోచి చెప్పాడంటంతో ఇంకా అప్పుడే అమావాస్య పాప నీకెందుకని అర్థం కావడం లేదు కుషిడా, నాకు అయానా కోచి చెప్పలేదు, ఎవడు చెప్పలేదు, ఇన్ఫ్యాక్ట్ మీ ఎవరికి నా గురించి పూర్తిగా తెలీదు, నేను తలుచుకుంటే ఎవరినైనా నాశనం చేయగలను, కానీ ఇక్కడికి వచ్చేది నేను నాశనం చేయడానికి కాదు ఒకే ఒక్కరిని ప్రొటెక్ట్ చేయడానికి, అది కూడా నా అందమైన అయానా కోజీ గారిని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చాను. ఇన్ఫ్యాక్ట్ ఈ ఐలాండ్ స్టార్టింగ్ టెస్ట్ నుంచి నేను ఆయన్నే వెంబడిస్తున్నాను, ఆయనకి ఏదైతే ప్రమాదం కలిగిస్తుందో నేను దాన్ని ఖచ్చితంగా ఆయన దగ్గరికి కూడా రానిను. అండ్ ఆ ప్రాసెస్లో భాగంగానే ఇప్పుడు నేను నిన్ను కొట్టబోతున్నా. ఐస్ ఫేర్ ఒకవేళ నువ్వు కానీ నన్ను ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేయించినావు అనుకో, నువ్వు ఏదైతే మంచిదాని అని చెప్పి నీ ముఖం మీద మాస్క్ పెట్టుకున్నావో దాన్ని చెరిపేసి రక్కేసి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. అప్పుడు నీకంటూ ఒక ఓన్ ముఖం ఉండదు, ఎవరు చూసినా నేను ఒక చెడ్డ దాని మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. ఇప్పటికీ కూడా నువ్వు వెళ్ళి టీచర్లకు చెప్పాలనుకుంటే హ్యాపీగా పెళ్లి చెప్పుపో, ఇద్దరు వెళ్దామంటుంది. ఇంకా ఆ మాటలిన కుషిడాకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా అప్పుడే కుషిడా పాప భయంగా అలాగైతే నువ్వు ఎందుకని ఆయన కొంచెం కాపాడాలనుకుంటున్నావు, నీకు వాడంటే ఇష్టమా అనడంతో ఇంకా అప్పుడే అమావాస్య పాప కూడా ఏంటి నాకు అయానా కోజీ గారంటే ఇష్టమా, అది ఇష్టం అని చెప్పలేను, ఒకవేళ దాన్ని నువ్వు ప్రేమ అనుకుంటే నేను ప్రేమ అని కూడా చెప్పలేను, ఇన్ఫ్యాక్ట్ ఇది ప్రేమ కంటే గొప్పది, దీని గురించి నీకు చెప్పిన అర్థం కాదు, ఏదో ఒక రోజు మా అయానా కోజీ సెన్పై గారు నా ప్రేమను అర్థం చేసుకుంటారులే అంటుంది. ఇంకా ఆ మాటలేంటో మన కుషిడా పాప వెంటనే ఒక రాయి తీసుకొని తన మీద అటాక్ చేద్దాం అనుకుంటుంది. ఇంకా అప్పుడే అమావాస్య పాప అలా చేయకు, నువ్వు ఎట్టి పరిస్థితులు కూడా నాకు అసలు మ్యాచ్ చేయలేవు, ఇంకా నేను వెళ్ళొస్తా అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగానే ఇంతకు ముందర వద్దు అని చెప్పినా సరే పక్క నుండి రాయిని తీసుకొని తన మీద అటాక్ చేయడానికి అయితే వెళ్తుంది. అండ్ మన ఛానల్లో ఇంకా ఎవరైనా మెంబర్షిప్ తీసుకోవాలి అనే ఆలోచన ఉండేవాళ్ళు అండ్ ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళు ప్లీజ్ మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ మన ఛానల్లో మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి ఇంకా నార్మల్ సబ్స్క్రైబర్స్కి ఉన్న తేడా ఈ మంత్ అయిన తర్వాత నుంచి నెక్స్ట్ మంత్ నుంచి నేను వీడియోస్ చేస్తానో లేదో క్లారిటీకి తెలియదు, ఎందుకంటే నేను యూట్యూబ్ని అయితే ఆల్మోస్ట్ ఆల్ క్విట్ చేయడానికి అయితే డిసిజన్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఈ మంత్ ఎండ్ ఇంకా 3 రోజులు అయితే కంప్లీట్ కాబోతుంది. ఇంకా మన ఛానల్ $7 అయితే ఎర్న్ చేయాలి. ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 670 రూపీస్ అనమాట. అండ్ 3 డేస్లో ఇంత అమౌంట్ని మన ఛానల్ అయితే అస్సలు రెవెన్యూ చేయలేదు. సో ఇది ఇంపాసిబుల్ టాస్క్ అనే చెప్పొచ్చు. సో ఇంకా నేను అనుకునే టార్గెట్ కంప్లీట్ చేయలేను కాబట్టి అన్నీ మూసుకొని ఇంట్లో వాళ్ళు చెప్పినట్లు బెంగళూరు పోయి జాబ్ చేసుకుంటూ బతికేయడమే నాకున్న వన్ అండ్ ఓన్లీ మేజర్ ఆప్షన్ అనమాట. సో ఇంకా అలా వెళ్ళిపోయి నుంచి ఇంకా మన ఛానల్లో నుంచి వీడియోస్ వస్తాయా అంటే అసలు రావనే చెప్తాను. 99% రావు. ఇంకా 1% ఏంటంటే ఓన్లీ మెంబర్షిప్ ఉన్న వాళ్ళు మాత్రమే మన ఛానల్లో వీడియోస్ చూడగలరు. ఎందుకని బ్రో ప్రతి యానిమేని ఇలా మెంబర్షిప్ వాళ్ళ కోసమే పెడుతున్నాం అని చెప్పి మీరు అనుకోవచ్చు. యాక్చువల్గా నేను ఒకవేళ యూట్యూబ్ని క్విట్ చేస్తే నెక్స్ట్ మంత్ నుంచి ఒకవేళ నేను వీడియోస్ని పెట్టి పబ్లిక్లో పెడితే అప్పుడు ఆటోమేటిక్గా నా ఫ్యామిలీ వాళ్ళు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అండ్ ఎప్పుడైతే నేను మళ్ళీ వీడియోస్ కంటిన్యూ చేస్తున్నానని చెప్పి నా ఫ్యామిలీ వాళ్ళకి తెలిస్తే ఈసారి కన్ఫర్మ్ ఫుడ్లో విషం పెట్టేసి
కొడుకు అని కూడా చూడకుండా చంపేస్తారు. ఇప్పటికే నేను వాళ్ళు ఇచ్చిన 18 months టెన్యూర్ టైంలో ఏం పీకిండేది లేదు. కేవలం ఒక $100 రెవెన్యూని కూడా జనరేట్ చేసిండేది లేదు. ఇంకా నేను వాళ్ళ కోసం ఏదైనా చేయగలిగితే అన్నీ మూసుకొని వాళ్ళు చెప్పిండే పని చేయడమే. బట్ నా ప్యాషన్ వదులుకోలేను కదా, ఓన్లీ మెంబర్షిప్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తూ ఉంటా. ఎందుకంటే మా ఫ్యామిలీ వాళ్ళు నా ఛానల్ మెంబర్షిప్ తీసుకోరు కాబట్టి వాళ్ళకైతే నోటిఫికేషన్ రాదు. సో అందుకని నేను ఈ ఐడియా తీసుకున్నాను. అండ్ ఇప్పుడు కూడా నేను ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే, యాక్చువల్గా నేను మెంబర్షిప్స్ పెట్టినది కేవలం డబ్బులను సంపాదించుకోవడానికి అన్నట్లు చాలా మంది ఆలోచిస్తున్నారు. సో వాళ్ళకి ఒక ఎగ్జాక్ట్ కరెక్ట్ ఆన్సర్ ఇంకా నా సిచ్యువేషన్ గురించి వాళ్ళకి తెలియాలన్నట్లే ఈ వీడియో ఇంట్రోలో చెప్తున్నాను. బికాస్ మన ఛానల్లో ఈ వీడియోని ఎక్కువ మంది చూస్తారని. అండ్ ఇప్పుడు కూడా నేను అందరినీ సబ్స్క్రిప్షన్ తీసుకోమంటం లేదు. ఎవరైతే సబ్స్క్రిప్షన్ని అఫోర్డ్ చేయగలరో వాళ్ళు మాత్రమే తీసుకోండి. అండ్ మెయిన్ వాళ్ళు ప్లీజ్ లీవ్ చేసేసేయండి, స్కిప్ చేసేసేయండి. నేనైతే అందరినీ తీసుకోమని బతిమలాలేను. ఎందుకంటే నేను కూడా మిడిల్ క్లాస్ పర్సన్నే. బట్ ఒకవేళ ఏదైనా అదృష్టం జరిగి ఈ 3 రోజుల్లో నేను అనుకున్న టార్గెట్ రీచ్ అయితే మాత్రం నెక్స్ట్ మంత్ నుంచి అన్లిమిటెడ్ యానిమే కంటెంట్ దింపుతాను. ఇది మాత్రం ప్రామిస్ చేసి చెప్పగలను. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. ఓకే, ఇంకా లేట్ అని ల్యాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. బహుశా ఇదే ఎక్కువ ల్యాగ్ అవుతుంది. ఇంకలా మన కోశిడా పాపను పడగొట్టిన మన అమావాస్య పాప, నేను ఆల్రెడీ చెప్పా కదా, నువ్వు ఎంత తలుచుకున్నా సరే నన్ను ఏం పీకలేవు. అయినా సరే నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాను. ఒకవేళ నువ్వు కానీ అయ్యన పొజిషన్ పైన ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేపిస్తే అదే నువ్వు నా మీద కొట్టబోయే ఫస్ట్ అండ్ లాస్ట్ దెబ్బ. అంతకంటే నువ్వు గట్టిగా నా లైఫ్ మీద నా మీద కొట్టలేవు. ఛాన్స్ ఉంటే ట్రై చేసుకోపో అని చెప్పి తనకు వార్నింగ్ ఇచ్చి తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఫర్ ది ఫస్ట్ టైం ఇన్నాళ్ళు మన కోశిడా పాపే చంద్రముఖిగా మారేది. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఒక ఒరిజినల్ చంద్రముఖిని చూసిన మన కోశిడా పాప భయం, ఇంకా కోపం, బాధ ఇవన్నీ కూడా కలగలుపుకొని ఒక్కసారిగా భీకరంగా ఏడుస్తుంది అనమాట. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ చేసి నెక్స్ట్ సీన్లో మనకి ఇచ్చినోజే పాపని చూపిస్తారు. ఇంకప్పుడే మన ఇచ్చినోజే పాప తన వాచ్ చూసుకుంటే తన వాచ్ బ్రోక్ అవుతుంది. ఇంకప్పుడే మన ఇచ్చినోజే పాప ఫ్లాష్ బ్యాక్ అని చూపిస్తారు. యాక్చువల్గా తను ఈ ఐలాండ్ టెస్ట్లో కంటిన్యూ అవుతున్నప్పుడు తన వాచ్ బ్రోక్ అయిపోయి ఉంటుంది. ఇంకప్పుడే తనతో పాటు ఉండే టీమ్మేట్స్ ఇంకా మిగిలిండే అదర్ టీమ్మేట్స్ అంటే హషిమోటో గాడు ఇంకా తన టీమ్మేట్, ఒకవేళ నీకు ఇప్పుడు ఇబ్బందిగా ఉంటే మనం అంతా కూడా కలిసి స్టార్టింగ్ పాయింట్కి వెళ్దాము, అక్కడ నీ వాచ్ రిపేర్ చేయించి నుంచి రేపు మార్నింగ్ నుంచి కలిసింటే వేరే టెస్టులు చూసుకుందాం అనడంతో ఇంకప్పుడే ఇచ్చినోజే పాప కూడా ఏం పర్లేదు, ఇన్ఫాక్ట్ ఈ రోజే కదా మ్యాక్సిమం లాస్ట్ డే అవుతుంది, సో మీరంతా కూడా మీకు ఇచ్చిన ఏరియాస్కి వెళ్ళండి అని నేను కూడా నా ఏరియాస్కి వెళ్తాను. ఒకవేళ నాకు ఈ గ్యాప్లో ఏది జరగదులేండి, ఈ వాచ్ ఉన్న పెద్ద ప్రయోజనం లేదన్నట్లు వాళ్ళందరికీ మోటివేషన్ ఇచ్చి మన ఇచ్చినోజే పాప తన ఏరియాకి వెళ్తూ ఉంటుంది. ఇంకా కట్టుపడిన అది ఫ్లాష్ బ్యాక్ను గుర్తు తెచ్చుకొని మన ఇచ్చినోజే పాప అలా వెళ్తూ ఉండగా ఏదో శబ్దం వచ్చి వెంటనే చెట్టు పొదల్లోకి వెళ్ళి చూస్తే అక్కడ మన యాక్టింగ్ చైర్మన్ ఏంటి సుగిషిరో, ఇంకా క్లాస్ 1D టీచర్ ఏంటి షీబా టీచర్ అయితే కనపడతారు. ఇంకా ఒక్కసారిగా మన ఇచ్చినోజే పాపకి వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు ఇక్కడ అన్నట్లు అర్థం కాక వాళ్ళ మాటలైతే వింటూ ఉంటుంది. ఇంకా అప్పుడే షీబా టీచర్ గాడు, సార్ ఆ క్లాస్ 2D అయిండే చబసీరా మేడం, ఇంకా క్లాస్ 2B టీచర్ ఏండే మాషిమా టీచర్ గారు ఎందుకో మన ఇద్దరు బ్యాక్గ్రౌండ్ని కూడా వెతుకుతున్నారు. బహుశా వాళ్ళిద్దరూ కూడా ఆ అయన కోచి కోసమే పనిచేస్తున్నారు అనడంతో ఇంకప్పుడే సుగిసిర టీచర్ కూడా వాడు ఈ స్కూల్లో ఎన్నో కాంటాక్ట్స్ ఏర్పరచుకున్నాడు, అయినా ఏం పర్లేదు వాడు మనల్ని ఏం పీకలేడు, నువ్వు నేను చెప్పిండే చేసావు కదా అనడంతో ఇంకప్పుడే షీబా టీచర్ కూడా సార్ మీరు చెప్పినట్లుగానే మన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంతా కూడా రిమూవ్ చేశాను, ఇప్పుడు వాళ్ళు ఏం పీకినా సరే రికార్డ్స్ ద్వారా మనల్ని ఈ స్కూల్ నుంచి వాళ్ళు ఎక్కడికి పంపించలేరు. ఇంకా మన ప్లాన్లో భాగమైండే ఆ అయానా కోజ్ని ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేపించేద్దాం అనడంతో ఇంకా సుషిరా టీచర్ కూడా నేను కూడా అదే ట్రై చేస్తున్నాను, బట్ వాడు ప్రతిసారి తప్పించుకుంటున్నాడు అనడంతో ఇంకా మాట్లాడుతున్న షీబా టీచర్ కూడా ఎందుకని వాడు తప్పించుకోలేడు చెప్పండి, యాక్చువల్గా వాడు మన మాస్టర్ పీస్ స్టూడెంట్ ఏంటే వైట్ రూమ్ స్టూడెంట్ కదా, సో వాడికి ఇట్లాంటివన్నీ కూడా కొట్టిన పిండి అనడంతో ఇంకా మాటలని సుగిషిరో కూడా అవును వానికి ఇవన్నీ కూడా ఎంతో ఈజీ పనులు, బట్ వాడి కోసం నేను లాస్ట్ డే రోజు ఒక ప్లాన్ అనేది వేసాను, ఖచ్చితంగా ఆ రోజు నేను వాడిని అంతం చేస్తాను అని మాట్లాడుతూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లో మన ఇచ్చినోజే పాపకి ఈ మాటలు ఏంటివి అర్థం కానమాట. యాజ్ లైక్ అయానా కోజీ గురించి, వైట్ రూమ్ గురించి, వీటన్నిటి గురించి మన ఇచ్చినోజేకి తెలియదు కాబట్టి అవన్నీ షాకింగ్ ట్విస్టులు మాదిరే తను వింటూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే సుగిషిరో వెనక్కి తిరగడంతో దెబ్బకు మన పాప భయపడి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. ఇంకా తనని వెంబడిస్తూ షీబా టీచర్ కూడా వెళ్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే మన ఇచ్చినోజే పాప తన లగేజ్ కూడా తనకు బరువు అనిపించకూడదు అని చెప్పి వెంటనే బ్యాగ్ తీసేసి మరీ పరిగెత్తుతుంది. బట్ తను ఎంత పరిగెత్తినా సరే కింద ఉండే చెట్టుకు దొందుకొని తను అక్కడే పడుతుంది. ఇంకా అప్పుడే మన పాప లేచి వెంటనే తిరిగి పరిగెద్దాం అనుకుంటుంది, కానీ అప్పుడే తన కళ్ళ ముందర షీబా టీచర్ ఉంటాడు. ఇంకా మన షీబా టీచర్ కూడా
యాక్చువల్గా నువ్వు ఇక్కడికి రాకూడదు, వచ్చావు, వినకూడదు, విన్నావు, ఇంకా ఇన్ని చేసిన నువ్వు ఇక్కడ నుంచి సేఫ్గా వెళ్తావని ఎలా అనుకున్నావు చెప్పు. ఇప్పుడు నీకు ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పి తన జుట్టు పట్టుకోవడానికి దగ్గరికి వస్తా లేదో అప్పుడే అక్కడికి ఫ్యూచర్ టీచర్ వచ్చి ఆగు శిప, ఎందుకని తనని భయపెడుతున్నావు, ఇన్ఫాక్ట్ ఇక్కడ జరిగిన మ్యాటర్ తన విన్న మ్యాటర్ ఎవరికి చెప్పదు, చెప్పవు కదా ఇచ్చినోజు అండతో. ఇంకప్పుడే మన ఇచ్చినోజు కూడా లేదు సార్ నేను ఏ మాటలు వినలేదని చెప్పి అబద్ధం చెప్తుంది. కానీ బట్ మన సుగిషిరో మాత్రం నువ్వు ఏదైనా అనుకో, నాకు మాత్రం అది ఇబ్బంది కలిగించకూడదు. ఒకవేళ నువ్వు ఇక్కడ జరిగిన మ్యాటర్ కానీ ఎవరికైనా చెప్పినావు అనుకో, ఇన్ఫాక్ట్ ఒక్కరికైనా సరే చెప్పావు అనుకో, అప్పుడు నేను ఆయన కొంచెం ఏం చేయను, నిన్ను కూడా ఏం చేయను. నువ్వు ప్రాణంగా చూసుకునే నీ క్లాస్మేట్స్లో నువ్వు ఎవరినైతే కాపాడలేవో వాళ్ళందరినీ టార్గెట్ చేసి వాళ్ళని ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేపిస్తాను. అప్పుడు నీ దగ్గర ఎన్ని ప్రైవేట్ పాయింట్స్ ఉన్నా సరే నువ్వు వాళ్ళని ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ కానికుండా ఆపలేవు. సో నువ్వు నీ ఫ్రెండ్స్ని కాపాడతావా లేదంటే అయానా కోజిని కాపాడతావా, డిసైడ్ ఇస్ యువర్స్ అనడంతో ఇంకా మన ఇచ్చినోజు కూడా ఎవరికి చెప్పనంటుంది. ఇంకా అప్పుడే సుగిషిరో కూడా గుడ్ ఆన్సర్. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఇక్కడ నుంచి మర్యాదగా స్టార్టింగ్ క్యాంప్ దాకా వెళ్ళిపో, ఇదిగో బ్యాగ్ తీసుకొని దుబ్బే అంటాడు. ఇంకా భయంగా మన ఇచ్చినోజు పాప తన బ్యాగ్ తీసుకొని ఈ మెంటల్ నా కొడుకులు వదిలేసారు లేరా అనుకొని ఒక్కసారిగా తను అక్కడి నుంచి పారిపోతుంది. ఇంకా పారిపోతున్న మన ఇచ్చినోజుని చూసిన సుగిషిరో షీబా టీచర్తో ప్రతిసారి కూడా వైలెన్స్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఇన్ఫాక్ట్ తనని చూడు తన ఫ్రెండ్స్ కోసం ఎంతగానో కష్టపడుతుంది. ఇన్ఫాక్ట్ ఈ స్కూల్లో ఎవరన్నా అసలు శిస్తులైన మంచి వ్యక్తి ఉన్నారంటే అది తనే. తను మనకి ఎప్పటికీ అడ్డం రాదులే, నువ్వు తన గురించి మర్చిపో, మన ప్లాన్ని మాత్రం కంటిన్యూ చేయి అంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టే మనకి నెక్స్ట్ సీన్లో మన ననాసే పాపని ఇంకా అయానా కోజిని అయితే చూపిస్తారు. ఇంకా అప్పుడే ననాసే పాప తన ఫ్లాష్ బ్యాక్ చెప్పుకుంటా, యాక్చువల్గా నా చిన్న వయసు నుంచి నేను మిడిల్ స్కూల్ వచ్చేంత వరకు కూడా నాకు ఒకరి మీద అయితే క్రష్ ఉండేది. ఇన్ఫ్యాక్ట్ ఆయన నాకంటే ఒక సంవత్సరం పెద్ద అయిండే ఇచ్చిరోకున్నా అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఆయన నాకంటే అన్ని విషయాల్లో కూడా బెటర్ అయ్యిండే వ్యక్తి. నేను అన్ని విషయాల్ని కూడా ఆయన్నే ఫాలో అయ్యేవాడిని. అలా మా లైఫ్ అనేది ఎంతో సంతోషంగా ఉండేది. కానీ ఒక్కరోజు ఇచ్చిరోకున్ వాళ్ళ నాన్న నిన్ను ఆ వైట్ రూమ్ స్కూల్ నుంచి అయితే తప్పించాడు. అండ్ వచ్చిన నువ్వు ఎంతో సంతోషంగా ఈ స్కూల్లో చదువుకుంటూ నువ్వు ఈ లైఫ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నావు. కానీ నిన్ను అక్కడి నుంచి తప్పించినందుకు మీ నాన్న వాళ్ళ నాన్నని చంపేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ తర్వాత నుంచి వాళ్ళ ఇద్దరు లైఫ్ మారిపోయింది. నేను ఎంతో ప్రేమగా ఇంకా అడ్మైర్గా ఫీల్ అయ్యే ఆ ఇచ్చిరోకున్ ఒక్కసారిగా డిప్రెస్ ఫీల్ అయిపోయాడు. అండ్ నా కళ్ళ ముందరే తను సూసైడ్ చేసుకుంటే దాన్ని చూసి నేను ఏం చేయలేక నాలో నేనే విలవిల్లాడిపోయాను. కోపం, బాధ, ఈర్ష ఇవన్నీ ఎవరి మీద చూపించాలో నాకు ఆ రోజు అర్థమయ్యేది కాదు. అండ్ ఆ రోజు నుంచి నా లైఫ్ ఎంతలో మారిపోయిందో నాకే తెలియదు. కానీ ఒకరోజు నాకంటూ ఒక ఆర్డర్ అనేది వచ్చింది. అదే యాక్టింగ్ చైర్మన్ అనేది సుగిషిరో దగ్గర. ఆయన నాకు ఏం చెప్పలేదు, కేవలం నేను ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేపిస్తే అప్పుడు నేను పికప్ చేసుకోవడానికి మీ నాన్న వస్తాడంట. అప్పుడు ఆ సుగిషిరో టీచర్ నన్ను మీ నాన్నకి ఇంట్రడ్యూస్ చేస్తాడో ఆ ఒక్క క్షణం కోసం నేను ఇన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నా. ఆ రోజు నేను తనవి తీరా నాకు కసి తీర్చుకొని మీ నాన్ననైతే వదిలిపెట్టినా. దానికోసమే నేను ఇంత కష్టపడుతున్నానని చెప్తుంది. ఇంకా మాట్లాడిన ఆయన కోజి కూడా ఓకే నువ్వు ఏదైనా చేసుకో, ఇన్ఫ్యాక్ట్ ఒక్క విషయం మాత్రం నేను క్లారిటీ చెప్తా, ఇప్పుడు నువ్వు ఉండే ఈ పొజిషన్ని బట్టి నువ్వు ఖచ్చితంగా రివెంజ్ అయితే తీర్చుకోలేవు. ఇప్పటి వరకు నా మీద ఈ స్కూల్లో ఒక్కడు కూడా చేసేసిండేది లేదు. అండ్ ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా వేయలేడు, నేనైతే చెప్పగలను. కానీ నేను మాత్రం నీకు మాటిస్తున్నాను, నీకు కావాలంటే నేను ఈ స్కూల్ నుంచి ఎంతో సంతోషంగా ఎక్స్పెల్ అయిపోతా. కానీ నువ్వు నన్ను ఎక్స్పెల్ చేపించి వాళ్ళు నీకు హెల్ప్ చేస్తారని అస్సలు అనుకోద్దు. ఇన్ఫ్యాక్ట్ నా ఎక్స్పెల్లో కీలకమైన పాత్రను పోషించినందుకు నిన్ను కూడా ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేపిస్తారు అనడంతో ఇంకా ఆ మాటలను నానేసే పాప ఒక్కసారిగా బ్రోకౌట్ అయిపోయి అలాగైతే ఇప్పుడు నేను ఎట్టు కదలలేని సిచ్యువేషన్లో ఉన్నాను అనడంతో ఇంకా అప్పుడే ఆయన కొంచెం కూడా నువ్వు అలా అనుకోద్దు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు కావాలంటే నువ్వు నాకు హెల్ప్ చేయొచ్చు, నాకు నీ హెల్ప్ కావాలి. ఇన్ఫ్యాక్ట్ నీ అట్లాంటి అమ్మాయి నా పక్కన ఉంటే నాకు అదే చాలు, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా నానాసే అనడంతో ఇంకా మాటలను నానాసే పాప కూడా ఎంతో సంతోషంగా అయానా కోజికి హెల్ప్ చేయడం కోసం అయితే తనకు షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఇంకా అప్పుడే మన అయానా కోజి తన మనసులో ఈ పిచ్చిదైన నానాసే పాపకి ఎందుకని అర్థం కాలేదో, ఒకప్పుడు తనను వాడుకోండి ఆ చైర్మన్ గాడు, ఇప్పుడు నేను ఇద్దరిలో కూడా సేమ్ కోరే ఉంది. ఒకప్పుడు వాడు ఎలా వాడేవాడు, ఇప్పుడు నేను దానికి కంప్లీట్ డిఫరెంట్గా అయితే వాడతాను. కానీ తిను మాత్రం యాజ్ ఇట్ ఈస్ సేమ్గా నా కోసం పనిచేస్తుంది. కేవలం తిను ఒక యూజ్లెస్ ఫూల్ మాత్రమే, పేరుకే అందంగా ఉన్న మూర్ఖురాలు అనుకుంటాడు. బట్ ఇవేవి తెలుసుకోలేని మన నానాసే పాప మాత్రం అయానా కోజితో పాటు పార్ట్నర్ అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇంకప్పుడు మన అయానా కోజి కూడా యాక్చువల్గా తిను నాకు హెల్ప్ చేస్తుందో లేదో నాకైతే తెలియదు. బట్ ఒక్క విషయం మాత్రం క్లారిటీ చెప్పగలను, ఫ్యూచర్లో నాకు ఏదైనా ఇబ్బంది కలిగితే నా కోసం ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ కావడానికి ఒక సాక్రిఫైజల్ పావు బటుడు అయితే కావాలి కదా, ఆ బటుడు తినే అని చెప్పి డిసైడ్ అవుతాడు. అండ్ వీళ్ళిద్దరూ ఇలా ఏకం కాడని వెనక నుంచి ఎవరో గమనిస్తారో అండ్ తన చేతిలో స్టిక్ కూడా ఉంటుంది. అండ్ ఈ సీన్తోనే ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.